నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. గోవిందునికి తల్లి లాంటి గోవుపై అసత్యాలు పలికిన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకొచ్చి ముక్కు నేలకు రాసి ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోవులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేలతో సహా కూటమి నేతలు డిమాండ్ చేశారు. నువ్వు వేసే డ్రామాలు తిరుపతి ప్రజలందరికీ తెలుసు. నువ్వు వేరే ఇంకొక చోటకు పోయి డ్రామా మార్చుకో, అక్కడ ప్రజలు చూస్తారు నిన్ను, నీ మాటలు వింటారు, కొత్త మాటలు. ఇక్కడ మాట్లాడి నీ రికార్డు అరిగిపోయింది. నీ మాటలు నీది ఎంత ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఈరోజు 34 ఆవులు చనిపోయాయని రికార్డు పూర్వకంగా మన టీటీడీ చైర్మన్ గారు, అధికారులు గారు అందరూ కూడా ఈ గోశాలలో చెప్తున్నారు. రికార్డు ఉంది. దానిపైన ఏదైనా ఒకటి కూడా కానీ చనిపోయి ఉంటే రా, మేము నీకోసం 3 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్క జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం. రా, నువ్వు కూడా రా, వచ్చి నిరూపించు. నువ్వు చేసింది తప్పైతే ఇంట్లో కూర్చొని దేవుడికి క్షమాపణ చెప్పు. అంతేగాని డ్రామాలు వేస్తే మేము ఒప్పుకోమనేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా నువ్వు చేసిన అరాచకాలు, అన్యాయాలు, మున్సిపాలిటీలో చేసిన అరాచకాలు, అన్యాయాలు అన్నిటిపైన విచారణ జరుగుతుంది, తగిన శిక్ష జరుగుతుందనేసి కూడా నీకు తెలియజేస్తున్నాం. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులకి గోమాతకు క్షమాపణ చెప్పి వీలైతే మీ ఇంట్లో గోపూజ చేయించి మీ పాపానికి పరిహారం చేయించుకొని మీ వంశానికి ఆ అదృష్టాన్ని మిగల్చమని. ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము. సమస్త ప్రజానీకానికి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ సమస్త ప్రజానీకంలో నీచుడైనటువంటి మీరు కూడా ఉన్నప్పటికీ మీ బాగోగుల కోసం మేము కోరుకుంటూ పవిత్రమైనటువంటి గోవుని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఆ గోపూజ చేయించి ఆ గోపంచితాన్ని మీ నెత్తిని చల్లుకొని మీ వాళ్ళకందరికీ చల్లి మీ ఇంటి చుట్టూరు చల్లి మిమ్మల్ని పావనం గమ్మని సూచిస్తూ ఇంకా మాట్లాడడానికి లేదు. తొడగొట్టే ముందు, మేసం తిప్పే ముందు, అరిసే ముందు, కరిసే ముందు కాస్త ఆలోచించుకోవాలా. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు లోకేష్ బాబు వచ్చాడు, చాలా క్లారిటీగా ఉంటుంది. క్లారిటీ మిస్ అయితే లెక్కలు సరిచేది పడతాయి. వాళ్ళే బయట వచ్చుకొని ఒక 10 మంది బయట వేసుకొని మరి పడుకునే పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు. ఏ రకంగా ఈనాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో ప్రెస్ మీట్ల ద్వారా ఒకటే కోరుకుంటున్నా, మళ్ళా చెప్తున్నా, మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం, జన సైనికులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులందరం ఉన్నాం. మీకోసమే 3 గంటల సేపటి వెయిట్ చేస్తున్నాం. అయినా ఇప్పుడు టిఫిన్ కూడా తినలే, పొద్దున్న ఆకలితో నీకోసం కూర్చున్నాం. కళ్ళు కాయలు కాసేట్టు వెయిట్ చేస్తాను ఎండకి. పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెవడలు గారిపోతాండి. నువ్వు తొందరగా రా స్వామి. నిజంగానే నీకు కావాలంటే నేను వస్తా, నా బండి వేసుకొస్తా. ఇంకా మా అన్న కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది, అది కూడా వేసుకొస్తా. మిమ్మల్ని ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి భయపడద్దండి. మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్ట టెర్రరిస్టులం కాదు, ద్రోహులం కాదు. ఇది కావాలని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పర్పస్ఫుల్గా చేసిన ఒక నాటకం. ఇది ఒక బూటకమే, దీన్ని ఎవరు నమ్మొద్దండి. మేము తెల్లారితో 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం ఇక్కడ ఉండే గోవులన్నీ కూడా చూపించడానికి. ఇలాంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకోవడానికి మేము ఉమ్మడి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఇవన్నీ కూడా అసత్య ప్రచారం, ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, ఇంకా కూడా నీకు ఫ్యూచర్లో ఇంకా హెవీగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమి ద్వారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విసిరిన సవాలును స్వీకరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవులు మరణించిన వాస్తవాలను తెలియజేసేందుకు వెళుతుంటే కూటమి ప్రభుత్వ నాయకులు పోలీసులతో అడ్డుకోవడం హేయమైన చర్యని వైకాపా శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నా ఛాలెంజ్ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది, నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది. అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా, వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు. మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ నిజమని కూడా వాళ్ళు అంగీకరించినట్టయింది. నన్ను నిర్బంధించి మీరంతా కూడా వెళ్ళి అక్కడ నన్ను బూతులు తిట్టడానికి, నన్ను
జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని బూతులు తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతారే తప్ప నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏమాత్రము కూడా లేదు. అందులోనూ కూడా మీరు ఛాలెంజ్ విసిరారు, నిజం తెలుసుకుందాం రండి అని. మరి మీ ఛాలెంజ్ నేను స్వీకరించి వస్తానని సిద్ధపడ్డప్పుడు మీరు మీ పోలీసు బలగాలతో, అధికారం మీ దగ్గర ఉన్నది, మా దగ్గర కాదు ఉండేది, మమ్మల్ని పోలీసు వాళ్ళు నిర్బంధించారంటే కేవలం మీరు అతన్ని నిర్బంధించండి అని చెప్పిన కారణంగానే నన్ను అరెస్టు చేయటం జరిగింది. మరి ఈరోజు పొద్దున 10 గంటలకు రావాల్సిన వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు బయలుదేరే సమయానికి పోలీసుని ఇంటికి పంపించి ఎందుకు నిర్బంధించారని నేను అడుగుతున్నా. తప్పు చేయలేదు, అక్కడ గోవులు ఆవులు దూడలు చనిపోలేదని చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమైతే, పల్లా శ్రీనివాసరావు గారు చెప్పింది నిజమైతే ఈరోజు ఎందుకు భూమన కరుణాకర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్గా చెప్పారు, గోవులు 43 చనిపోయాయి అని. అలాగే టీటీడీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది, ఆవులు చనిపోకూడదా, ఇంట్లో ముసలోళ్ళు చనిపోరా అని బాధ్యత లేకుండా మాట్లాడాడు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే చెప్పాడు 40 దాకా చనిపోయినాయి అని. మరి మీ అధికారులు మీ పార్టీలో ఎమ్మెల్యేలుగా మీ సపోర్ట్తో గెలిచిన వాళ్ళే చనిపోయాయని చెప్పిన తర్వాత సిగ్గు లేకుండా దమ్ముందా, నిరూపించగలవా అని ఎందుకు ట్వీట్ చేసావు పల్లా శ్రీనివాసరావు? ట్వీట్ చేసిన వాడివి దమ్ము లేకుండా ఈరోజు ఎందుకు పారిపోయావు పిరికివాడిలాగా అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు విసిరినటువంటి ఛాలెంజ్కి మా జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్న సవాళ్ళను స్వీకరించడం జరిగింది. ఈరోజు గోవులశాలలో జరిగినటువంటి గోవుల మరణాలని నిరూపించేందుకు సిద్ధమైతే పోలీసుల ద్వారా అడ్డుకోవడం జరిగింది. సో ఏదైనా వాళ్ళు ఉన్నప్పుడే వెళ్తేనే నిరూపించడానికి ఉంటుంది, కానీ దీనికి ప్రభుత్వం భయపడి వెనక్కి తగ్గి ఈరోజు మా పార్టీ నాయకుల్ని ఇంతమంది ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మాజీ మంత్రివర్యులు రోజక్క, అలాగే ఎమ్మెల్సీ గారు, ఇతర మా పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎంతమంది అందరూ రెడీ అయ్యారు. కానీ దాన్ని అడ్డుకొని నిజాలు బయటికి రావద్దని మసిపూసి మారేడుకాయ చేసే చందంగా ఇది ఉంది. కానీ నిజంగా ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అలో చేయాలి డిస్కషన్ కానీ కోరుతాను. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చంద్రబాబు నాయుడిని తప్ప నిజాలు వాళ్ళు కూడా చెప్పరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువగా మాట్లాడితే కేసులు, వాడిపైన కేసు పెట్టు, వాడిపైన లోడు, వీడిపైన లోడు, ఇవి తప్ప ఇంకేముండదు. కాబట్టి కరుణాకర్ రెడ్డి వస్తాడు, అక్కడ ప్రెసిడెంట్ పెట్టమనండి, లేదా వాళ్ళ 1,00,000 మంది ఉండి మేము 4 ఇప్పుడు ఎందుకంటే లోకల్ ఎంపీ ఖచ్చితంగా రావాలా, ఎమ్మెల్సీ వస్తారు, ఆమె మంత్రి, నేను మంత్రిగా పనిచేసిన, మేము వస్తాం అక్కడికి. దాన్ని వదిలేసి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఏందండి, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి కరుణాకర్ రెడ్డి గోశాలపై చేసిన యథార్థ వ్యాఖ్యలు నిరూపించడానికి గోశాలకు వెళ్తుంటే పోలీసులు ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారని, కూటమి ఎమ్మెల్యేలు తన తండ్రిని గోశాలకు రావాలని సెల్ ఫోన్లో సవాల్ విసరడం పట్ల వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి కరుణాకర్ రెడ్డి గోశాలలో జరిగిన గోవుల మృతి పట్ల నిజాలను నిగ్గు తేల్చడానికి చేసినవి ఆరోపణలు కాదు, వాస్తవాలని, వాటిని బహిర్గతం చేయడానికి మా నాన్న సిద్ధంగా ఉన్నారని, ధైర్యం ఉంటే కూటమి నేతలు గోశాలకు రావడానికి మా నాన్నకు అడ్డంకులు లేకుండా చేస్తే కూటమి వారు చేసిన సవాల్లో అర్థం ఉంటుందని భూమన అభినయ్ టీటీడీ గోశాల ముందు ప్రతి సవాల్ విసిరారు. కరుణాకర్ రెడ్డి తోక ముడిచినాడు, డ్రామాలు ఆడుతున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు. మమ్మల్ని ఏమో ఆడ పోలీసులతో మీరు అడ్డగించేసి లోపల ఉండి మీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి రండి 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 అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము వస్తే లోపలికి పంపారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్రజల్ని తప్పుదావ పట్టించి కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటారు. మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని పంపండి. ప్రభుత్వాన్ని నడిపేటటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడే సవాలు విసిరి ఆయన పత్తలేడు, ఎవరో పంపించాడు. సరే వాళ్ళకైనా సమాధానం చెప్తామనంటే లోపలికి కూడా రానియడం లేదు. ఇదేనా న్యాయము? ఇదేనా మీరు హిందువులందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం? టీటీడీలో జరుగుతున్నటువంటి
తప్పిదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తప్పులుంటే సరిదిద్దుకోండి. మేము తప్పు చెప్పినాం కాబట్టి తప్పంతా మాదే. చేసింది కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నిరూపిస్తారు. మీరు ఎస్కార్ట్ను పంపించి మేము తీసుకొని వస్తాం కరుణాకర్ రెడ్డి గారు రండి అని అన్నారు. పంపించండి ఎస్కార్ట్ని. నేను అది అడగడానికే వచ్చిన. ఆడ 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు చేతనైతే పోలీసు వాళ్ళని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికి రప్పించండి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర గోశాలకు వెళ్లేందుకు అనుమతిని నిరాకరించి అడుగడుగునా పోలీసులతో అడ్డగించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తమాషాగా నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోక ముడిచి ఈరోజు రాలా. నా ఛాలెంజ్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది. ఆయన ఛాలెంజ్ని నేను స్వీకరించినాను కాబట్టి. ఇలా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని ఏదో మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈరోజు మించిపోయింది. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను, మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు. మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 43 ఆవులు చనిపోయాయి 3 నెలల్లో అని ప్రకటించినాడు. మీ చైర్మన్ 22 ఆవులు చనిపోయాయి అని చెప్పటమే కాకుండా ఏం మనుషులు చచ్చిపోరా, ముస్లిం 35 కాబట్టి చచ్చిపోయినాయి, నువ్వు ఒక దుర్మార్గుడివిరా, నీచుడివిరా అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. మనిషి జన్మ ఎత్తటమే పొరపాటు రాని ఇలాంటి వాడు అని. సరే, స్థానిక శాసనసభ సభ్యుడు కూడా 40 గోవులు చచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినారు. నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను. మీరు ఆ కళేబారాలని వెనక్కి తీయటానికి సాధువులతో కానీ మతానికి, మన రిలీజియన్కి సంబంధించిన పెద్దలు ఎవరితోనైనా కూడా తీయించడానికి మీరు సిద్ధపడితే మనమందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య సాగుతున్న గోశాల వివాదం టీటీడీని అప్రతిష్ట పాలు చేసేట్టుగా ఉందని, టీటీడీని నమ్ముకొని లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారన్న విచక్షణ కూడా మర్చిపోయి తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్న చందంగా టీటీడీని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దారుణమని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి పేర్కొన్నారు. వాస్తవంగా మీరు పడుతున్నటువంటి ఘర్షణ తిరుపతికి ఎంత నష్టం చేస్తుంది, తిరుపతికి వచ్చే భక్తుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయి అన్నటువంటిది విస్మరించి మాట్లాడుకుంటున్నటువంటి తీరు ఏమాత్రం క్షమార్హం కాదు. అధికారంలో ఉండేవాళ్ళు మరింత రెచ్చిపోయి చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీగా ఈ విషయాల మీద మాట్లాడడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. టీటీడీ అత్యంత ప్రతిష్టను ఆర్జించుకున్నటువంటి ఒక గొప్ప ధార్మిక క్షేత్రంగా, అదే కాదు ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల మందికి ఉపాధినిచ్చే ఒక సంస్థగా, భక్తుల మనోభావాలకి ముడిపడి ఉన్నటువంటి సంస్థగా ఉన్నటువంటి ఈ చోట ఈ రకమైనటువంటి ఘర్షణలు దేనికి సూచిస్తుంది? వైసీపీకి ప్రయోజనం చేకూర్చడం కోసం వైసీపీ నాయకులు మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ మేమేమో తక్కువ తినలేదని చెప్పి వీళ్ళు మాట్లాడితే, ఇంకా బీజేపీ, జనసేన వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రేపో ఎల్లుండో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్శన నిమిత్తం వస్తున్నారండి. ఏం చేయదలుచుకుంటున్నారు? బోర్డు మీటింగ్లో చర్చించండి, చర్చించి నిర్ణయాలు చేయండి.
లేదంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తప్పులు జరిగి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోండి. గతానికి సంబంధించిన చర్చ అదే కదా. గతంలో తప్పులు జరిగేటప్పుడు ఆ ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నది, అందువల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి పదే పదే అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తప్పులు జరిగి చర్యలు తీసుకోండి. తప్పులు జరగకపోతే తప్పుడు ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి వీధుల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు కూడా జన సమీకరణ చేసి మరీ గోశాల దగ్గరికి తీసుకొని వచ్చి గొడవ పడడం అంటే మీరు ఏం మేలు చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా? గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉంటూ నీచపు కార్యకలాపాలకు ఒడిగట్టిన కామాంధుడిపై స్టూడెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరాడట. అయితే అప్రమత్తమైన విద్యార్థినులు తమ గదిలోకి దూరిన ప్రిన్సిపాల్ వర్మను నిర్బంధించారు. ఆ తర్వాత అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు నర్సింగ్ విద్యార్థినులు. దీంతో రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. ఇక అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పక్క భవనంలో దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపాల్ వర్మపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ కొందరు విద్యార్థినులు ప్రిన్సిపాల్కు బాసటగా నిలిచారు. కేవలం రాత్రి సమయంలో వేరే చోటుకు వెళ్తున్న వారిని నిలువరించేందుకు ప్రిన్సిపాల్ వర్మను పిలిచినట్టు వారు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరినట్టు కాగా వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టారు అలిపిరి పోలీసులు. అయితే విచారణ అనంతరం ప్రిన్సిపాల్ వర్మపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు అలిపిరి పోలీసులు. మరోవైపు న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మిడ్నైట్ 11:30కి సార్కి ఒక ఇష్యూ జరిగిందని చెప్పాను సార్. సార్ వచ్చి మిడ్నైట్ 11:30కి రాలేనమ్మా, నేను మార్నింగ్తో వస్తాను అని చెప్పాడు సార్. కానీ మిడ్నైట్ 11:30కే వచ్చి 11:30 లోపల వచ్చి ఆ సార్ తాగేస్తున్నాడు సార్. ఆల్రెడీ తాగేసి వచ్చి ఆ పాపని పిలవమని చెప్పాడు సార్. పిలిచి ఆ సారు కిందకి మాట్లాడాలి నీతో పర్సనల్గా అని చెప్పాడు సార్. కిందకి వెళ్ళింది సార్ ఆ పాప. కానీ మమ్మల్ని ఎవరిని బయట రావద్దండి, మీరు లోపల ఎవరంటే నేను పిలిచేంత బయట రావద్దండి అని చెప్పాడు సార్. ఈ పాప కిందకి వెళ్ళి చాలాసేపు అయింది సార్. మాకే కొంచెం డౌట్ వచ్చి వేరే పాపల్ని వాటర్కి వెళ్ళమని చెప్పాను సార్. వాళ్ళు వాటర్కి వెళ్ళి చూశారు సార్. చూస్తే ఆ పాపని మిస్బిహేవ్ చేస్తున్నాడు సార్. సెక్షువల్గా కొంచెం టచ్ చేయడము, ప్రైవేట్ పర్సన్ టచ్ చేయడము, నైట్ ఇలాంటివి అవంతా మిస్బిహేవ్ చేశారు సార్ ఆ సారు. అది చేసిన తర్వాత చూసి అక్క వాళ్ళకి వచ్చి చెప్పాను సార్. మేము అక్క వాళ్ళకి వచ్చి చెప్పి చూసి అక్కడికి అందరూ చూసేసరికి ఆయన ఏం చేయనట్టుగా ఏం జరగలేదు, ఇక్కడ పోండి ఇక్కడ ఏం జరగలేదు, ఆ పాపని జస్ట్ మామూలుగా అడిగాను అని చెప్పారు సార్. ఎప్పుడంటే అప్పుడు 11:30కి అప్పుడు అవంతా రూమ్కి వస్తారు సార్. మేము అసలు షార్ట్స్ వేసుకుంటాం సార్. గర్ల్స్ ఎలా ఉంటారు సార్ హాస్టల్లో, అలాంటి టైంలో మిడ్నైట్లో వచ్చి చూస్తే ఎలా ఉంటారు సార్ అమ్మాయిలు. స్నానం చేస్తూ ఉంటాం సార్, వచ్చి డోర్ తడుతూ ఉంటారు సార్. అసలు గర్ల్స్ కూడా ఉండేది సార్. వార్డెనే లేదు సార్ మా కాలేజ్కి. కనీసం ఫుడ్ ఫెసిలిటీ బాగుండేది సార్. తిరుపతిలో ఈరోజు మన వర్మ నర్సింగ్ కాలేజీలో ఒక మహిళా విద్యార్థిని మీద చాలా దారుణంగా ఒక కరస్పాండెంట్ స్థాయిలో ఉండి ఇలా బిహేవ్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల తర్వాత గురువులే దైవము, గురువులే తల్లిదండ్రులు అన్న ఈరోజు విద్యా వ్యవస్థలో ఇటువంటి దారుణం జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు కనీ విరిని ఎరుగని రీతిలో అంటే ఒక అమ్మాయి విషయంలో తాకలేని ప్రదేశాల్లో కరస్పాండెంట్ తాకినాడని చెప్పి ఒక అమ్మాయి నేరుగా వచ్చి చెప్తా ఉందంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలా నర్సింగ్ కాలేజీలు ఉంది. అదేవిధంగా తిరుపతి ఒక మహానగరంగా ఎదుగుతూ ఉంది, మరోవిధంగా స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి ప్రదేశంలో ఈరోజు 70 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇలా జరుగుతుందని చెప్పి సిగ్గు విడిచి రోడ్డు మీద చెప్తున్నారంటే చాలా బాధ వేస్తూ ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాలెం అడవి పక్కన పొలం సమీపంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో 2 సంవత్సరాల వయసు కలిగిన చిరుత చిక్కుకుంది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది. చిరుతను కాపాడడంలో అటవీశాఖ అధికారులు మరోసారి విఫలమయ్యారు. చిరుత మృతిపై పరిసర ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాలెం అడవి పక్కన పొలం సమీపంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో 2 సంవత్సరాల వయసు కలిగిన చిరుత చిక్కుకుంది. బుధవారం ఏప్రిల్ 16న తెల్లవారుజామున ఉచ్చులో చిక్కుకున్న చిరుత ఉదయం 11 గంటల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చనిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం చిరుతకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, రెస్క్యూ టీం సహకారం ద్వారా దాన్ని కాపాడి తిరిగి అడవులకు పంపిస్తామని భరోసా కల్పించారు. కానీ చిరుతకు గన్ ద్వారా మత్తుమందు ఇవ్వడానికి సామాగ్రి అంతా సిద్ధం చేసినప్పటికీ షూటర్ సకాలంలో రాలేదు.
అతని కోసం అటవీ శాఖ అధికారులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చివరకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిరుత ఉచ్చులోనే తుది శ్వాస విడిచింది. అటవీ ప్రాంతం సమీపంలోని పంటలను వన్యప్రాణుల నుంచి కాపాడుకునేందుకు రైతులు పొలాల చుట్టూ కంచె వేసుకోగా అటుగా వచ్చిన చిరుత అందులో ఇరుక్కుపోయింది. రాత్రి సమయంలో ఉచ్చులో ఇరుక్కొని బయటకు రాలేకపోయింది చిరుత. దీంతో చిరుతను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. ఉదయం 8 గంటల సమయంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల దాహంతో ఉన్నట్లు గుర్తించారు. పైప్ ద్వారా అయినా నీటిని అందించే ప్రయత్నం చేసిన స్థానికులను ఫారెస్ట్ అధికారులు అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ముందుకు ఎవరూ వెళ్లలేకపోయారు. కంచెలో చిక్కుకుపోయిన చిరుత తప్పించుకోలేక మధ్యాహ్నం సమయంలో ప్రాణాలు విడిచింది. చిరుతకు నీటి సౌకర్యం అందించలేక ఉచ్చు నుంచి కాపాడలేకపోవడంతో చిరుత ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు మండిపడుతున్నారు. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ మాకు 8:45 ఆ టైంలో ఈ చీకలబైలు బీటు హాస్టల్ సెక్షన్ ఆర్ఎఫ్ కంపార్ట్మెంట్ నెంబర్ 21 ప్రాంతంలో దానికి దగ్గరలో అడవికి దగ్గరలో పొలం పక్కన ఒక చిరుతపులి అంటే లెపార్డ్ అంటారు. లెపార్డు ఉచ్చులకి బిగుసుకొని అని చెప్పి మాకు రావడం సమాచారం మేరకు ఇమీడియట్గా స్టాఫ్ అలర్ట్ చేశాము. స్టాఫ్ మేము అందరం ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు మేమందరం కలిసి ఒక టాస్క్ తీసుకొని దీన్ని రెస్క్యూ చేద్దామని అనుకున్నాము. కాకపోతే మా దగ్గర రెస్క్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా లేకపోవడం ఒకటి, తిరుపతి జూ నుంచి ఎక్విప్మెంట్ కానీ వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అక్కడ నుంచి రావాలి. వాళ్ళు అక్కడ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. అక్కడ నుంచి ఆ మధ్యలోనే అది చనిపోవడం జరిగింది. అది ఏ కారణాలతో చనిపోయింది, అసలు ఇక్కడ ఉచ్చులు ఎవరు పెట్టారు, ఎందుకు ఉచ్చులు పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడం అనేది చట్టరీత్యా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన నేరము, నాన్ బెయిలబుల్. అది ఎవరు ఉచ్చులు పెట్టారు, ఏ కారణంతో పెట్టారు, అది ఎందుకు చనిపోయింది అనేదంతా మేము కులంకుషంగా తరువుగా ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి దీని మీద ఎంక్వైరీ తర్వాత డిపార్ట్మెంట్ తరఫున ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాము. మేము ట్రైడ్ విత్ అవర్ లెవెల్ బెస్ట్ దాన్ని రెస్క్యూ చేయాలి. తూకివాకంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బాగుందని 16వ ఆర్థిక కమిషన్ బృందం కితాబిచ్చారు. గురువారం ఉదయం తూకివాకం నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ చెత్త నుండి సంపద కేంద్రంను పరిశీలించిన 16వ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు రిత్విక్ పాండే, అన్నే జార్జ్ మాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మీనన్, ఆదిత్య పంత్, అమృత తదితర సభ్యులు పరిశీలించగా సదరు ప్లాంట్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ, కంపోస్టు, బయో మెథనైజేషన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సురేష్ కుమార్, జె నివాస్, తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య పలు అంశాలు వివరించారు. ఈ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుస్థిర వ్యవస్థ ఏర్పాటుతో చెత్త నుండి సంపద తయారీ విధానంపై వివరించారు. తిరుపతి నగరంలో సేకరించిన తడి పొడి చెత్త ద్వారా ఏర్పడిన పొడి చెత్త నిర్వహణ చేస్తారని, ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని, తడి చెత్తను నిర్వహణ చేసి కంపోస్టు ఎరువుగా మార్చి రైతులకు ఉద్యానవనాలకు విక్రయిస్తారని, ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు, హోటల్స్ నుండి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసి 6 రకాలుగా గుల్ల, ఇసుకగా మారుస్తారని, ఇలా ఉత్పత్తి అయిన ఇసుక, గుల్లతో పేపర్స్ తయారు చేస్తారని తెలిపారు. ప్రతిరోజు తడి చెత్త 150 టన్నులు, 75 టన్నులు పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రీటెడ్ వేస్ట్ నీటిని పరిశ్రమలకు విక్రయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ సినిమాను తలపించేలా తిరుచానూరు పోలీసులు వ్యవహరించడం బాధాకరమని సిపిఐ మహిళా సంఘం నాయకురాలు సాయి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళను అదుపులోకి తీసుకొని విచక్షణారహితంగా చితకబాది అనేక వేధింపులకు గురిచేయడం సమంజసం కాదని, కాకీలు ఇప్పటికైనా తీరును మార్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన ఏమంటే ఇప్పుడు కొడుకుని యామారించి అమ్మించారు అని చెప్పేసి అది కూడా మొత్తం అమౌంట్ ఇవ్వలేదు, ఒక 19 లక్షలు మాత్రమే మాకు అందింది, మిగిలిన ఏది అందలేదు అని చెప్పి ఈ హేమలత ఒప్పుకుంటే ఒక ప్లాట్ లాగేసుకోవచ్చు అనేటువంటి దుర్బుద్ధితో ఆమెని 14వ తేదీన తీసుకెళ్ళి అక్కడ సిఐ అట్లనే ఎస్ఐ అక్కడ కానిస్టేబుల్స్ మొత్తం సిబ్బంది అందరు కూడా ఉన్నారు. అందరి సమక్షంలోనే చాలా దారుణంగా ఇక్కడ దెబ్బలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అట్లనే ఫొటోస్ కూడా తీయించడం జరిగింది. ఆమెని చాలా దారుణంగా కొట్టారు. మేము మహిళా సంఘంగా అనేక సమస్యలు, భర్తలు కొట్టారు, వాళ్ళు తాగి వేధిస్తూ ఉండారు, వాళ్ళు హింసిస్తూ ఉండారు సార్ అని చెప్పి తీసుకెళ్తే ఫ్రెండ్లీ పోలీసు మేము కొట్టాము అసలు తాకము అని చెప్పేటువంటి పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా ఒక మహిళని కొట్టి ఆమెని వేధించి తప్పు చెప్పలేదన్న ఒక కారణంతో ఆమెని వేధించి ఇట్లా చిత్రహింసలకు గురి చేయడం అనేది సరైనది కాదు. అలా ఇవిరి తీసుకొట్టి కాళ్ళ నుంచి చేతులు ఇది ఆపరేషన్ అయించి వద్దని చెప్తే కూడా వెనక తిప్పి పనికి రాకుండా చేశారు. బూట కాలుతో రెండో రోజు డేట్ అయిపోయినాను అని చెప్తే కూడా కడుపు మీద ఎగిసి తన్నారు. నేను ఈ అబద్ధం చెప్పలేనంటే దానికి నాకు తప్పుడు అంటగట్టి టైప్ కొట్టారు. నువ్వు చెప్పకపోతే బయట వదలను, నీ కొడుకుని ప్రాణాలతో చూడవు, నిన్ను నీ కూతుర్ని లేబర్ క్యాస్ట్లో పెట్టేస్తాను అని బెదిరించి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఒక్కరోజు తెల్లారి 11:30 నుంచి నైట్ 8:30 దాకా నన్ను చాలా చిత్రహింస పెట్టి ఫోను లాక్కున్నారు, డబ్బులు లాక్కున్నారు, చేతిలో ఉండే 1 గ్రాము ఉంగరం లాక్కున్నారు. ఎంత బతిమిలాడినా కూడా వదల్లా. ఏమి ఇవ్వలేదని నువ్వు చెప్పు, నిన్ను వదిలేస్తాను, ఆమె కొనలేదు, రాసుకుని తప్ప అమౌంట్ ఇవ్వలేదని చెప్పమన్నారు. ఆ తర్వాత ఎస్ఐ సాయినాథ్ చౌదరి 19 లక్షలు ఇచ్చింది మాత్రమే చెప్పు, ఇంకేం చెప్పొద్దు అని చెప్పి నన్ను నానా చిత్రవాద పెట్టినా కూడా నేను కొట్టి బలింతరంగా సంతకం తీసి అడమానం కిందకి 19 లక్షలు అడమానం వేసుకునిందని చెప్పి కొట్టి బలింతరంగా సంతకం పెట్టించుకున్నారు. భక్తుల తాకిడి పెరుగుతోంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. మేలో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో శ్రీవారికి ఏకాంత సేవలు తగ్గుతున్నాయి. తిరుమలలో స్వామివారు కునుకు తీయలేని విధంగా భక్తుల నిత్య దర్శనాలు కొనసాగుతున్నాయి. కనీసం స్వామివారికి సేద తీరే అవకాశం కూడా దొరకడం లేదు. దీంతో స్వామివారి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చక పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేసింది. రోజు వేకువజామున సుప్రభాత సేవతో స్వామి నివేదికలు మొదలవుతాయి. సాధారణంగా స్వామివారి ఏకాంత సేవ రాత్రి 12 గంటల్లోపు చేయాలి. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఏకాంత సేవ జరుగుతోంది. అయితే క్రమేపీ ఏకాంత సేవ సమయం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తగ్గించాలని వేద పండితులు సైతం సూచిస్తున్నారు. సాధారణంగా వేకువజామున సుప్రభాత సేవతో స్వామి నివేదికలు మొదలవుతాయి. వేకువజాము 2:30 గంటలకు మహాద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాత్రి 12 గంటల్లోపే ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే గత 10 ఏళ్లుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి 1 గంట దాటిపోతోంది. అప్పుడప్పుడు 2:30 గంటలకు సైతం ఏకాంత సేవలు నిర్వహించి తలుపులు మూస్తున్నారు. అక్కడ కుక్కుర్తి సమయానికే తిరిగి తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే క్యూలైన్లు భారీగా ఉండి కంపార్ట్మెంట్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం చేయించాలనే ఉద్దేశంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో రోజుకు సగటున 23 గంటలకు పైగా స్వామివారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ఇది సరికాదని గర్భాలయంలోని మూలమూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర వరకు ఏకాంతం కల్పించాలని కొందరు పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటన ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనులు పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు.
ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది? మనిషి చూడడానికి బాగా ఆరోగ్యంగానే కనిపిస్తారు, కానీ ఎప్పటికప్పుడు జబ్బు బారిన పడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ సమస్య ఏంటి? నిజంగా పైకి చెబుతున్న ఆరోగ్య సమస్యలతోనే ఆయన బాధపడుతున్నారా, లేక ఇంకేమైనా సమస్యలున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరోగ్యంపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యం బారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న పవన్ ఇలా అడుగడుగున అనారోగ్యానికి గురి కావడం జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో తరచుగా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయనేది చర్చగా ఉంది. ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ ఉదయం 10:30కే చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా మీటింగ్లో పాల్గొనాలని వచ్చారు. అయితే ఆయన సచివాలయానికి చేరుకునేసరికి జ్వరం అధికం అయినట్లు సమాచారం. దీంతో ఆయన తన క్యాంప్ ఆఫీస్కు తిరిగి వెళ్లిపోవాలని లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవడం కోసం కూడా ఆయన వెయిట్ చేయలేక అక్కడే కుర్చీలో కొంతసేపు కూర్చుండిపోయినట్లు సన్నిహిత వర్గాల టాక్. దీంతో పవన్కి ఏమైంది అన్న చర్చ అందరిలోనూ బలంగా వినిపిస్తోంది. పవన్కు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి అన్నది మరోసారి తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఇదే విషయంపై పవన్ అభిమానులు, జన సైనికులు మరింత ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా కాలంగా స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారట. ఆయన రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో ఉన్నప్పటి నుంచే పవన్కు ఈ సమస్య ఉందని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిపక్ష నేతగా ప్రజల్లో పర్యటించినప్పుడు ఒక్కోసారి ఈ సమస్యతోనే అకస్మాత్తుగా మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల ఓవైపు తీరిక లేకుండా ప్రజా సమస్యలు, మరోవైపు సినిమాలు కారణంగా పవన్ తన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే పవన్ తన హెల్త్ విషయంపై శ్రద్ధ తీసుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. పవన్ ఇప్పుడు చాలా కీలకమైన బాధ్యతలతో ఉన్నారు. ఓవైపు సినిమాలు, అలాగే రాజకీయంగా ఆయన ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో ఉన్నారు. జనసేన పార్టీకి ఆయన సర్వస్వం. దీంతో ఆయన ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకు ఉన్నది స్పాండిలైటిస్ సమస్యే. అయితే దానికి బెస్ట్ మెడిసిన్ విదేశాల్లో ఉందని, కొన్నాళ్ల పాటు అన్నింటికీ బ్రేక్ ఇచ్చి ఆరోగ్యం చూసుకోవాలని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్కు సంబంధించిన చిత్తూరు 1వ డిపో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు కోరారు. ఎంఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక దర్గా సర్కిల్లోని ఆర్టీసీ 2వ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు 1వ డిపో యూనియన్ అధ్యక్షులు జేహెచ్ బాబు, కార్యదర్శి జిఎస్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని 128 డిపోల ఎదుట ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్క్యులర్ 1/2019 మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమ సస్పెన్షన్లను, ఉద్యోగుల తొలగింపులను ఆపాలని, గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అపరిష్కృతంగా ఉన్న గ్యారేజ్ ఉద్యోగుల సమస్యలు, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. వీటితో పాటు ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, 114 జీవో ప్రకారం రాత్రి అలయన్స్లను 150 నుండి 400 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ న్యాయమైన కోరికల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వము మొండి వైఖరి అవలంబిస్తున్న సందర్భంలో 3వ విడతగా ఈరోజు ప్లే కార్డ్స్ ప్రదర్శన చేస్తూ గేట్ ముందు 10:30 గంటలకు విరామం సమయంలో ధర్నా చేయమని చెప్పి మన రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇచ్చింది. అదే కార్యక్రమంతో ఈరోజు మన డిపో కమిటీ నిర్ణయం ప్రకారము ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమము, ప్లే కార్డు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన కమిటీ, రాష్ట్ర కమిటీ
నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకున్నా ధర్నా కార్యక్రమానికి ముందుండి మేము విజయవంతం చేయాలని. తిరుపతి ఎంఆర్పల్లిలో తాను కొనుగోలు చేసిన ఇంట్లో తనకు విక్రయించిన శ్రీదేవి ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నదని న్యాయవాదులు క్రాంతి చైతన్య, లక్ష్మణరెడ్డిలతో కలిసి బాధితుడు మురళీధర్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్టర్ వాల్యూ వచ్చి 20 లక్షలు వేసినారు, గవర్నమెంట్ ఫీజు కట్టి తీసుకోవాలని. సరే, ఆ 20 లక్షలు కట్టాను. యాక్సిస్ ఫైనాన్స్ వాళ్ళు 1.5 కోటి ఇచ్చినారు. నెలకు 1,56,000 ఇన్స్టాల్మెంట్ చెప్పినారు. అంతా ఓకే అయింది, రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆమె నేను కొంతకాలం ఇక్కడ ఉంటాను అనేసి ఆమె అడిగింది. దానికి ప్రదీప్ కూడా సరేలే కొద్ది రోజులు ఉండినా నేను ఆమె ఖాళీ చేస్తానని చెప్పారు. పెద్ద ఆవిడ కదా అని నేను ఒప్పుకున్నాను. 4 నెలలు రెంట్ ఇచ్చింది, దాని తర్వాత ఇవ్వలేదు. ఏమ్మా అని అడిగితే నా ఇల్లు నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలా అని ఆమె అడ్డం మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ఆమె కేసులు పెట్టడం, ఆమె ఇష్టం వచ్చేట్టు చేయడం జరుగుతుంది. 2019 ఇప్పుడు ప్రదీప్కి ఒక సేల్ డీడ్ రాసిచ్చింది. ప్రదీప్ అనే అతని పేరుతో రిజిస్టర్డ్ సేల్ డీడ్ అండి. 1,13,00,000కి రిజిస్టర్డ్ సేల్ డీడ్ రాసిచ్చింది. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్. అయితే ఆమె వర్షన్ ఏంది, నేను డబ్బులు తీసుకోకుండా ప్రదీప్కి ప్రాపర్టీ రాసిచ్చాననింది. మరి ఎందుకు రాసిచ్చావు నువ్వు? జీపీఏ హోల్డర్గా నీది కాని ప్రాపర్టీని వేరే ఒక వ్యక్తికి 1,13,00,000 వాల్యూ వేసి నువ్వు ఒక రిజిస్టర్ సేల్ డీడ్ రాసిచ్చావు. నీకు డబ్బులు ముట్టినాయా లేదా, నువ్వు ఎందుకు రాసిచ్చావు అనేది నీకే తెలుస్తుంది. కానీ కొనుక్కున్న అతనికి తెలియదు కదా. కొనుక్కున్న అతను ఈమె జీపే ఒరిజినల్ ప్రాపర్టీ హిమవతిది. హిమవతి శ్రీదేవికి జీపే ఇచ్చింది. ఈ జీపే హోల్డర్ దగ్గర ప్రదీప్ అనే వ్యక్తి రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా కొనుక్కున్నాడు. నాలాంటి లాయర్ ఏ లాయర్ దగ్గరికి పోయినా కానీ లీగల్ టైటిల్ బాగానే ఉందండి, మీరు కొనుక్కోవచ్చు, నేను సిఫార్సు చేస్తా. సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 1,50,00,000 లోన్ ఇచ్చారు ఈయనకి. ఎందుకంటే టైటిల్, ఫ్లో ఆఫ్ టైటిల్, రైట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కొనుక్కోవడానికి 1,50,00,000 లోన్ తీసుకున్నాడు ఇతను. లోన్ తీసుకొని కొనుక్కున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అది ఆమె డబ్బులు తీసుకొని రాసిచ్చిందా, తీసుకోకుండా రిజిస్టర్ చేసి ఇచ్చిందా అనేటువంటి దాంతో ఈయనకి సంబంధం లేదు కదా. ఈయన నోవే కన్సర్న్, ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి, డిఆర్ఓ కె మోహన్ కుమార్లతో కలిసి ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు తదితరులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. పట్టాలేని భూమికి అనుభవ పత్రం కలిగిన వారికి ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ని తీసుకువచ్చిందని, ఈ ఉత్తర్వుల ద్వారా పట్టాలేని భూములను డిసెంబర్ 2025 లోపు క్రమబద్ధీకరణకు ప్రజలకు అవకాశం కల్పించిందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్ఓఆర్ సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఆర్డీఓలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వారికి కేటాయించిన మండలాలలో భూ అలినేషన్, అసైన్మెంట్ భూమి రెగ్యులరైజేషన్, ఆర్ఓఆర్ 22A, వెబ్ ల్యాండింగ్, రీసర్వే సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. తహసీల్దార్లు వారి పరిధిలో గల గ్రామాల వారీగా సంబంధిత విఆర్ఓలతో వెబ్ ల్యాండ్ కరెక్షన్లు, రెవెన్యూ సంబంధిత సమస్యలపై సమీక్షలు నిర్వహించడం ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. వెబ్ ల్యాండింగ్ కరెక్షన్లు చేసే సమయంలో తహసీల్దార్లు రికార్డులను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే పురోగతికి సంబంధించి విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో తరచూ సమీక్షలు నిర్వహించాలన్నారు. వక్ఫ్ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలో జరుగుతున్న హింసాకాండ పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తాము విచారణకు స్వీకరించిన తరుణంలో ఈ హింస జరగడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా ఎక్స్ అఫిషియో సభ్యులను మతాలకు అతీతంగా ఎవరినైనా ప్రభుత్వం నియమించుకోవచ్చని, కానీ ఇతరులు మాత్రం ముస్లింలు మాత్రమే ఉండాలని ఉత్తర్వులు జారీ చేస్తామని సిజేఐ ప్రతిపాదించారు. కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించే నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
అటువంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేసే ముందు తమ వాదనలు వినాలని కోరింది. వక్ఫ్ సవరణ చట్టం 2025ని సవాలు చేస్తూ దాఖలైన 75 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. హిందూ మత ట్రస్టుల్లో ముస్లింలను కూడా భాగస్వాములుగా చేర్చుకోవడానికి అనుమతిస్తారా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయరాదని, అది వక్ఫ్ బై యూజర్గా ఉన్న, వక్ఫ్ బై డీడ్ ఒప్పంద పత్రాలుగా ఉన్న వాటిని డీనోటిఫై చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎక్స్ అఫిషియో సభ్యులు మినహాయించి వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్కు చెందిన సభ్యులు అందరూ ముస్లింలు మాత్రమే ఉండాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. తొలుత ఈ పిటిషన్లను హైకోర్టుకు నివేదించాలని భావించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మార్చుకొని పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబిల్, అభిషేక్ సింఘ్వి, రాజీవ్ ధావన్తో సహా పలువురు న్యాయవాదులు, కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను సుదీర్ఘంగా ఆలకించింది. ప్రస్తుతానికి లాంఛనంగా ఎటువంటి నోటీసు జారీ చేయనప్పటికీ ఏప్రిల్ 17న గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పిటిషన్లపై విచారణను తిరిగి చేపడతామని ధర్మాసనం తెలియజేసింది. సౌదీ ఎడారిలో కనువిందు చేస్తున్న ఈ మొక్కను మన దేశంలో కూడా పెంచేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. మన దేశంలో ఈ మొక్కను పెంచేందుకు రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఆ మొక్క వివరాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే ఈ కథనాన్ని ఓసారి చూద్దాం. తెల్ల మిగ్నోనెట్ లేదా తెల్లని నిటారుగా ఉండే మిగ్నోనెట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చిన్న, తెల్లని, సువాసన గల పువ్వులను కలిగి ఉంటుంది. ఈ మొక్కను అలంకార మొక్కగా కూడా పండిస్తారు. ఇది వసంతకాలంలో వికసిస్తుంది. తేనెటీగలు, ఇతర పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. పర్యావరణ సమతుల్యతను పెంచుతుంది. జీవ వైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. ఈ మొక్క అందానికి మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాలతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి. ఇసుక, బంకమట్టి నేలలు రెండింటిలోనూ పెరిగే ఈ మొక్క ఉత్తర సరిహద్దు ప్రాంతంలోని ఎడారి వాతావరణానికి బాగా సరిపోతుంది. నేలను స్థిరీకరించడం ద్వారా ఎడారీకరణను ఎదుర్కోవడంలో కూడా ఈ మొక్క కీలక పాత్ర పోషిస్తుంది. సుమారు 1 మీటరు ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క యూరప్, ఆసియా, ఉత్తర ఆఫ్రికాకు కూడా చెందింది. దీనిని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో పరిచయం చేయబడిన జాతిగా చూడవచ్చని పర్యావరణ పరిశోధకులు చెబుతున్నారు. రెసడా ఆల్బా ఎడారిలో నీటి ఎద్దడిని తట్టుకొని పెరుగుతుందని, ఈ మొక్క పెరుగుదల సౌదీ అరేబియాలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమన్ ఎన్విరాన్మెంటల్ అసోసియేషన్ చైర్మన్ నాజర్ అల్ ముజ్లాత్ అన్నారు. ఈ మొక్క అందం, ఆకర్షణ ఈ ప్రాంతం పర్యావరణ ప్రాముఖ్యతకు గణనీయమైన విలువను జోడించిందని ఆయన చెప్పారు. గతంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న ఈ మొక్కలు తిరిగి జీవం పోసుకున్నాయని, ఇకనైనా వీటిని రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 98,230 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,858 రూపాయలు. వెండి 1 కేజీ ధర 97,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 100 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.